డాక్టర్ ఉష్మా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మీ చర్మం జుట్టు సమస్యలకు సరికొత్త పరిష్కారాలు అందిస్తున్నాం. మొటిమలు, చర్మ దురద, వయసు కారణంగా వచ్చే చర్మ సమస్యలు లేదా జుట్టు సమస్యలైనా మేము మీకు సరైన చికిత్సను అందిస్తాం. మా విజయవాడ మరియు మచిలీపట్నం బ్రాంచీల్లో మీకు సౌకర్యంగా సేవలు అందిస్తాం. అందరికీ నమస్తే అండి. మన దేశాన్ని కుదిపేసిన ఘటన కలకట్టాలోని ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో జరిగింది కదా. సో దానికంటే అత్యంత పాశవికం, అత్యంత దారుణం ఒక రకంగా. అక్కడంటే రేప్ చేసి చంపేశారు ఆ విద్యార్థిని, ఆ వైద్య విద్యార్థిని రేప్ చేసి చంపేశాడు వాడు. ఇక్కడ ఏలూరులోని అమీనాపేట ప్రాంతంలో బాలికలు చదువుకున్న ఒక సేవాశ్రమంలో, దయానంద సరస్వతి సేవాశ్రమం దాని పేరు. దానిలో బాలికల్ని రోజుకొకరిని ఫోటోషూట్ అని చెప్పి ఊరికి దూరంగా ఎక్కడికో పొలాల్లోకి తీసుకెళ్ళి ఫోటోషూట్ పేరిట తీసుకెళ్ళి ఫోటోలు తీసినట్టు తీసి వాళ్ళని అత్యాచారం చేసేవాడు. శశికుమార్ అనే ఒక ఫోటోగ్రాఫర్ ఆ నిర్వాహకం చేసింది. అతని వైఫ్ అక్కడ ఆ హాస్టల్లో వార్డెన్గా ఉన్నారు. ప్లస్ అతని మేనకోడల్ని ఆ హాస్టల్లో కేర్ టేకర్గా జాయిన్ చేశారు. ఇట్లా వీళ్ళిద్దరి ద్వారా అమ్మాయిలను లోపరుచుకున్నాడు. వాళ్ళని తీసుకెళ్ళడం, ఫోటోషూట్ పేరిట తీసుకెళ్ళడం, అత్యాచారం చేయడం, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, బయటికి చెప్తే ఇచ్చేస్తా అనడం, ఫోటోలు బయట పెట్టేస్తా అనడం, చాలా రాచి రంపాన పెట్టాడు. చాలా టార్చర్ చేసినాడు. అసలు మానవ మృగం, ఇంతకన్నా దరిద్రుడు ఇంకొకడు ఉండడు బహుశా దేశంలో. ఇంత నీచమైన సంఘటన, ఇంత నీచుడు ఇంకొకడు ఉండడేమో. ఆ ఆశ్రమంలో, సేవాశ్రమంలో అటువంటి పేద పిల్లల్ని, బాలికల్ని తీసుకెళ్ళి అంత దారుణం చేస్తాడా? ఆడికి ఇంకా ఎంతో ఘన చరిత్ర ఉందంట ఆ ఫోటోగ్రాఫర్కి. ఆ ఫోటో స్టూడియోలో ఓన్లీ అమ్మాయిలను మాత్రమే ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇస్తానని చెప్పి అమ్మాయిలను జాయిన్ చేసుకుంటాడు. మీకు ఫోటోగ్రఫీ ట్రైనింగ్ ఇస్తాను, ఫోటోగ్రఫీ నేర్పిస్తానని చెప్పి ఓన్లీ అమ్మాయిలనే జాయిన్ చేసుకొని వాళ్ళను కూడా లైంగికంగా హింసించేవాడు. వాళ్ళ మీద కూడా ఆ షాప్లోనే అత్యాచారం చేసేవాడంట. ఆ కొత్త విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో అంటే అతని షాపులో ఎప్పుడూ అమ్మాయిలు పనిచేస్తారు, వాళ్ళని కూడా లైంగికంగా వేధిస్తాడు. అయితే ఇది ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లో, పోలీసుల దర్యాప్తులో ఇది బయటపడుతుందా లేదా అనే విషయం తర్వాత. కానీ ఈ బాలికలు ఇచ్చిన ఫిర్యాదులో అయితే సంచలనమైన విషయాలు ఉన్నాయి. సో మనం ఎక్కడో కలకటాలో జరిగిన ఘటన అన్నిసార్లు చెప్పుకుంటున్నామే, మరి ఏలూరులో ఇంత దారుణమా? రోజుకు ఒక అమ్మాయిని తీసుకెళ్ళడం, ప్లస్ అతను వైఫ్నే అక్కడ వార్డెన్గా పెట్టడం. అతను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఏదో ఉద్యోగి కూడా, ప్రభుత్వ ఉద్యోగి, ఒక ఫోటోగ్రాఫర్. పెద్దవాళ్ళతో పరిచయాలు, పెద్దల దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసేసి ఆ ఫోటోలు ఫ్రేములు వాళ్ళకి గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళతో పరిచయం పెంచుకుంటాడు. వైసీపీ వాళ్ళలోనూ పరిచయాలు ఉన్నారు, టీడీపీ వాళ్ళలోనూ పరిచయస్తులు ఉన్నారు. అతనికి రెండు పార్టీల్లో కూడా లాబింగ్లు చేయగలడు, పరిచయాలు ఉన్నాయి. ఏం లేదు, మంచి ఫోటోలు తీయడం, అది ఫ్రేమ్ తయారు చేయించడం, వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడం. సో వాళ్ళు చూసేసరికి ఆ ఫోటోలు చూసుకొని ఓహో ఈడెవడో గొప్ప గంత అనేటట్టు ఉండడం. సో అలా నానా రాజకార్యాలు చక్కబెట్టాడు అనమాట వాడు. సో పోలీసులు అయితే అతని మీద కేసు నమోదు చేశారు, ఫోక్సో కేసు కట్టారు, అండ్ 376 అత్యాచారం కేసులు కట్టినట్టున్నారు. నాన్ బెయిలబుల్ సెక్షన్లే అన్నీ, దారుణమైన కేసులే. ఇంకా మేబీ దీని మీద ఆధారాలన్నీ బయటకు వస్తే కొంచెం సీరియస్ యాక్షనే తీసుకోవాలి. ఎందుకో ఈపాటే మహిళా సంఘాలు బయటకు రావాలి, ప్రజా సంఘాలు బయటకు రావాలి. ఈ ఘటన మీద ఎందుకో ఇంకా రాష్ట్రం మొత్తం సైలెంట్గా ఉంటున్నారు. చాలా చాలా సీరియస్ సంఘటన ఇది. అంటే మేబీ మీడియా వాళ్ళు కూడా హైలైట్ చేయాల. సాక్షిలో రాసినట్టున్నారు, ఈనాడు, ఆంధ్రజ్యోతిలో చిన్న నార్మల్ వార్తలే రాశారు. చాలా దరిద్రగొట్టు ఘటన ఇది. మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఎందుకో పట్టించుకోవట్లా. మేబీ అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అనుకుంటున్నా. ఇటువంటి రాజకీయాలకి ప్రభుత్వాలకి సంబంధం ఉండవు. చేసినోడు ఒక దుర్మార్గుడు అయితే, వాడు చేసింది తప్పు అనుకుంటే నిస్సంకోచంగా, నిరభ్యంతరంగా బయట పెట్టాలి విషయాలని. సో ఈ ఘటనలో పోలీసులు అయితే సీరియస్గానే ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ బాలికలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు బాలికలను అయితే విచారిస్తున్నారు. కొంతమంది బాలికలు చెప్పడానికి భయపడుతున్నారంట, మొత్తం విషయం చెప్పలేకపోతున్నారంట. అత్యాచారం జరగడం అయితే వాస్తవమే, దాని వరకు పోలీసులకు ప్రాథమిక ఆధారాలు వచ్చాయి. బాలికలను కూడా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. అలాగే ఆ ఫోటో స్టూడియోలో పనిచేసిన అమ్మాయిలను కూడా పిలిపిస్తున్నారంట. సో మొత్తం ఓవరాల్గా ముందు వెనక అన్ని రకాలుగాను దర్యాప్తు చేస్తున్నారన్నమాట. మేబీ ఈ ఘటన రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనంగా మారబోతోంది. ఇంకా పూర్తి వివరాలు మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్దాం. థ్యాంక్ యూ.